hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic ICT. ICT అనగా సమాచార ప్రసార సాంకేతికత. ప్రాక్టీస్ బిట్స్ ఫర్ టెట్. ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని బిట్స్. లెట్ స్టార్ట్ నా ఫస్ట్ వన్. ఐసిటి యొక్క సరైన విస్తరణ రూపం. ఇంపార్టెంట్ కేబుల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, information and communication technology, information and communication technologies. Correct answer option 3, information and communication technology. ICT సాధనాలను గుర్తించండి. టీవీ, మొబైల్స్, టాబ్లెట్స్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, కంప్యూటర్. ఐసిటి ద్వారా జరిపే ప్రసారాలు. ప్రత్యక్ష ప్రసారాలు ముందుగా రికార్డు చేయబడినవి 1 మరియు 2, 1 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1 మరియు 2 ప్రత్యక్ష ప్రసారాలు ముందుగా రికార్డ్ చేయబడినవి. చర్చలు, సమావేశాలు ఈ రకమైన ప్రసారాలు. ప్రత్యక్ష ముందుగా రికార్డ్ చేయబడినవి, ప్రత్యక్ష ముందుగా రికార్డ్ చేయబడినవి 2 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 2 మాత్రమే ముందుగా రికార్డు చేయబడినవి. నెక్స్ట్, స్వీయ దృక్పథాలు బోధించే వీలున్న ప్రసారాలు. ప్రత్యక్ష, ప్రీ రికార్డెడ్, ప్రత్యక్ష ప్రీ రికార్డెడ్ 1 మాత్రమే. ఆప్షన్ 2, ప్రీ రికార్డెడ్. నటనతో కూడిన చిత్రీకరణలు ఉండే ప్రసారాలు. ప్రత్యక్ష, ప్రీ రికార్డెడ్, ప్రత్యక్ష ప్రీ రికార్డెడ్ 1 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రీ రికార్డెడ్. టెలివిజన్ ప్రసార నియమాలు. ఏకమాధ్యమ ప్రసారాలు. వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు. డిటిహెచ్ యాంటెన్నా అవసరం. మన మాటలు ఎల్లప్పుడూ రికార్డు చేయగలము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఏబిసి. ఏకమాధ్యమ ప్రసారాలు, వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు. డిటిహెచ్ యాంటెన్నా అవసరం. 8th వన్. సరైన జతలను గుర్తించండి. టెలివిజన్, మొబైల్స్, రేడియో, టేప్, కంప్యూటర్లు. డిటిహెచ్ యాంటెన్నా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్, ఇన్బిల్డ్ సిస్టమ్. ఆప్షన్ 3, టెలివిజన్, డిటిహెచ్ యాంటెన్నా, మొబైల్స్ సర్వీస్ ప్రొవైడర్, రేడియో టేప్ అనేది ఇన్బిల్డ్ సిస్టమ్, కంప్యూటర్లు ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ 9th వన్. ప్రసారాలు వినియోగదారుడు ఆధీనంలో ఉండే సాధనాలు. టీవీ, కంప్యూటర్, టీవీ, రేడియో, మొబైల్స్, కంప్యూటర్స్, టీవీ, మొబైల్స్. మొబైల్స్ ఆప్షన్స్ మొబైల్స్, కంప్యూటర్స్ కరెక్ట్. నెక్స్ట్, ఫైబర్ ఆప్టిక్ వాహనాల ద్వారా ప్రసారాలు జరిపే సాధనాలు. రేడియో, మొబైల్స్, టేప్ రికార్డర్, కంప్యూటర్స్. కంప్యూటర్లో అన్ని భాగాలను నియంత్రించేది. ఇన్పుట్ విభాగం, అవుట్పుట్ విభాగం, సిపియులోని సియు, ఏఎల్యు. ఆప్షన్ 3, సిపియులోని సియు అన్ని భాగాలను నియంత్రించుతుంది. ఇన్పుట్ సాధనంకి ఉదాహరణ స్పీకర్, మానిటర్, ఎల్సిడి స్క్రీన్, ఓఎంఆర్. OMR is correct.
నెక్స్ట్ సౌండ్ కార్డు అనేది ఒక ఇన్పుట్ పరికరం, అవుట్పుట్ పరికరం, ప్రాసెసింగ్ పరికరం, ఏఎల్యు పరికరం. సౌండ్ కార్డ్ అనేది ఒక ప్రాసెసింగ్ పరికరం. 1 టెరాబైట్ అనేది దీనికి సమానం. 1024 KB, 1024 MB, 1024 GB, 1000 MB. 1024 GB గిగాబైట్స్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ విండోస్, లినక్స్, DOS, MS ఆఫీస్. MS ఆఫీస్. మొబైల్స్లో ఆండ్రాయిడ్ అనేది ఒక అప్లికేషన్ ఆపరేటింగ్ సిస్టమ్. 1 మరియు 2 ఆప్షన్స్, 1 మాత్రమే కరెక్ట్. మొబైల్స్లో ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. వెబ్ పేజీలని చూడడానికి అవసరం అయ్యేవి: మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్. 1 మరియు 2 ఆప్షన్స్ ఖచ్చితంగా అవసరం లేదు. 1 మరియు 2 ఆప్షన్స్ మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోము వెబ్ పేజీలను చూడడానికి అవసరమయ్యేవి. సెర్చ్ ఇంజన్లను గుర్తించండి: www.google.com, www.altavista.com, www.yahoo.com. పైవన్నీ సరైనవి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అన్నీ కరెక్ట్ అయినవి. విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరిగేది: చాటింగ్, న్యూస్ గ్రూప్స్, ఈ-కామర్స్. పైవన్నీ. విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరిగేది న్యూస్ గ్రూప్స్. గణిత పట్టికలు, గ్రాఫ్లను చిత్రీకరించేందుకు ఉపయోగపడేవి: MS వర్డ్, MS ఎక్సెల్, MS యాక్సెస్, MS పవర్ పాయింట్. ఆప్షన్ 2 MS ఎక్సెల్. నెక్స్ట్ అభ్యసన వనరులుగా పిలువబడేవి: OERs, చేతి ఉపకరణాలు, నెట్క్విట్స్, సాఫ్ట్వేర్లు. OERs. ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ప్రారంభమైనది 2005, 2001, 2011, 2015. ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ప్రారంభమైంది 2001లో. భారతదేశంలో OERస్ని నిర్వహిస్తున్న సంస్థలు: MIT, MIT, IGNOU, NPTEL, NPTEL, IGNOU and NPTEL, NPTEL. 4th ఆప్షన్ IGNOU and NPTEL. OERs వలన పొందే ప్రయోజనాలలో 4 Rs సరైన క్రమం: రీయూజ్, రీడిస్ట్రిబ్యూట్, రివైజ్, రీమిక్స్. రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. రీయూజ్, రీమిక్స్, రివైజ్, రీడిస్ట్రిబ్యూట్. రివైజ్, రీమిక్స్, రీయూజ్, రీడిస్ట్రిబ్యూట్. సెకండ్ రీయూజ్, రీవైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. చేతి ఉపకరణాలు కానిది: మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్, LCD ప్రొజెక్టర్. ఆప్షన్ 2 LCD ప్రొజెక్టర్ అనే చేతి ఉపకరణాలు కాని కిందకి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఐసిటిఎస్సిని ప్రవేశపెట్టిన సంవత్సరము 2010, 2011, 2012, 2021. 2012. కంప్యూటర్ ఆధారిత అభ్యసనానికి కంప్యూటర్లు అందించే పథకాలు సిఏఎల్ ఐసిటి @schools క్లాస్ పైవన్నీ సిఏఎల్ ఐసిటి @schools క్లాస్. ఐసిటి రాష్ట్ర ప్రభుత్వ విధానంలో ప్రతి ఇంటిలో లిటరేట్గా మార్చవలసిన వారు 5 మంది, 3, 1 మొత్తం కుటుంబ సభ్యులు. 1. ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు మన టీవీ, దూరదర్శన్ 1 మరియు 2 ఆప్షన్స్, రేడియో కార్యక్రమాలు. ఆప్షన్ 3 1 మరియు 2 ఆప్షన్స్. ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు మన టీవీ అండ్ దూరదర్శన్. ఈ సాధనాల కార్యక్రమాలను కాల నిర్ణయ పట్టికలో చేర్చాలి. టీవీ, రేడియో, ఇంటర్నెట్, టీవీ మరియు రేడియో. సిఏఎల్ ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్ల ద్వారా విద్యకి ప్రాథమిక పాఠశాలల్లో ఎంపిక చేసే విద్యార్థులు 100 మంది, 200 మంది, 200 మందికి మించకుండా 200 మంది కన్నా ఎక్కువ. మందికి మించకుండా. సిఏఎల్లో భాగంగా ఇవ్వబడిన సీడీల సంఖ్య 62, 53, 64, 46. ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేది ఒక విద్యా క్రీడ, విద్యా విరామ క్రీడ, విలాస క్రీడ, విలాస విద్యా క్రీడ. ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేది విద్యా విరామ క్రీడ. హార్డ్వేర్ వనరులు కానిది గుర్తించండి. రేడియో, టెలివిజన్, స్మార్ట్ బోర్డులు, ప్రొజెక్టర్లు, సిమ్యులేషన్. సిమ్యులేషన్ 3D వీడియోలు చూసేందుకు ఉపయోగపడేది ఎల్సిడి ప్రొజెక్టర్, డిఎల్సి ప్రొజెక్టర్, డిజిటల్ ప్రొజెక్టర్, స్లైడ్ ప్రొజెక్టర్. డిజిటల్ ప్రొజెక్టర్. సరైన దానిని గుర్తించండి. సిడి నిల్వ సామర్థ్యం 700 MB, డివిడి నిల్వ సామర్థ్యం 4.7 GB. సిడి, డివిడీలు డేటా స్టోరేజ్ సాధనాలు పైవన్నీ. కరెక్ట్. సిడి నిల్వ సామర్థ్యం 700 MB, డివిడి నిల్వ సామర్థ్యం 4.7 GB. సిడి, డివిడీలు డేటా స్టోరేజ్ సాధనాలు. జావా, ప్లాప్, వెబ్ 2.0 అనేవి యానిమేషన్ సాఫ్ట్వేర్లు, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్లు, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లు, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. కొన్ని తేడాలు కలిగిన నిశ్చల లేదా స్థిర చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం ద్వారా కలిగే భ్రమ. సిమ్యులేషన్, యానిమేషన్, గ్రాఫిక్స్, విజువలైజేషన్.
యథార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం, టెస్టింగ్ చేయడం వీలు కాకపోతే మనకు ఉపయోగపడేది యానిమేషన్, గ్రాఫిక్స్, సిమ్యులేషన్, విజువలైజేషన్. సిమ్యులేషన్ తరగతి గదిలోకి ఐసీటీని తీసుకువచ్చేది వెబ్ బ్రౌజింగ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, యానిమేషన్ సాఫ్ట్వేర్, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. వివిధ ప్రాంతాలలో ఉన్నవారు ఇంటర్నెట్ వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం టెలికొలాబరేషన్, టెలికాన్ఫరెన్సింగ్. 1 లేదా 2, 1 మరియు 2. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడంని టెలికొలాబరేషన్ అంటారు. 2 లేదా ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారం. 2 లేదా ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారంని ఏమంటారు? టెలికొలాబరేషన్, టెలికాన్ఫరెన్సింగ్, న్యూస్ గ్రూప్స్, చాటింగ్. టెలికాన్ఫరెన్సింగ్ అంటారు. చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్లో రిసోర్స్ పర్సన్లతో మాట్లాడే అందుకు అవసరమయ్యేవి. టెలికొలాబరేషన్, టెలికాన్ఫరెన్సింగ్, న్యూస్ గ్రూప్స్, ఈమెయిల్స్. టెలికాన్ఫరెన్సింగ్. ఐసీటీ వనరులకు ప్రత్యామ్నాయాలు వికీలు, బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్ పైవన్నీ. ఐసీటీ వనరులకు ప్రత్యామ్నాయాలు వికీలు, బ్లాగ్లు, పోడ్కాస్ట్లు, వెబ్ టూల్స్. స్కోఫోల్డింగ్ను సూచించినది స్కిన్నర్, గార్డినర్, వైగోట్స్కీ, బ్రూనర్. వైగోట్స్కీ. స్కోఫోల్డింగ్ సహాయపడే విజువల్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, నిజ జీవిత సంఘటనలు లేదా అనుభవాలు పైవన్నీ సహకరిస్తాయి. విజువల్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, నిజ జీవిత సంఘటనలు లేదా అనుభవాలు. సైబర్ చట్టంలోని అంశాలు కాపీరైట్స్, డేటా ప్రైవసీ, క్రెడిట్ కార్డ్ క్రైమ్ పైవన్నీ. సైబర్ చట్టంలోని అంశాలు పైవన్నీ వర్తిస్తాయి. సైబర్ రక్షణలోని అంశాలలో లేనిది అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, సైబర్ టెర్రరిజం. నెక్స్ట్, క్రింది వానిలో సాఫ్ట్వేర్ని గుర్తించండి. హాకింగ్, పైరసీ, వైరస్, టెక్స్ట్ పైరసీ. వైరస్. క్రింది వానిలో దేని నివారణ కోసం ఏయుపిని అమలు చేయాలి? పైరసీ, వైరస్, ఏకాంత భగ్నం, గ్రంథ చౌర్యం. ఏకాంత భగ్నం. క్రింది వాటిలో షేర్వేర్గా పిలవచేవి? హాకింగ్, పైరసీ, మాల్వేర్, ఫ్రీవేర్లు. షేర్వేర్గా పిలిచేవి ఫ్రీవేర్లు. నెక్స్ట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభివృద్ధిపరిచిన కళాకృతులు లేదా పనులు ఒక వరుస క్రమంలో ఫైల్స్ రూపంలో నిల్వ చేయబడినవి. రూబ్రిక్, దత్తాంశ నిర్వహణ, పోర్ట్ఫోలియో, డేటాబేస్. పోర్ట్ఫోలియో. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే స్కోరింగ్ గైడ్. పోర్ట్ఫోలియో, రూబ్రిక్, దత్తాంశ నిర్వహణ, డేటాబేస్. రూబ్రిక్.
స్కోరింగ్ రుబ్రిక్లోని సోపానాలను సూచించినది. వైగోట్స్కీ, రెబ్బాకా ఆల్బర్ట్, రూఫ్కా, గుడ్రిచ్. ఏదేని సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ. పోర్ట్ఫోలియో, దత్తాంశ నిర్వహణ, రూబ్రిక్, కేస్ స్టడీ. దత్తాంశ నిర్వహణ. నెక్స్ట్, పాఠశాలల దత్తాంశ నిర్వహణ దీనిలో నిల్వ చేస్తారు. స్టాక్ బుక్, లెడ్జర్, రూబ్రిక్, కంప్యూటర్లో నిల్వ చేస్తారు. ఐసిటి సాధనాల ద్వారా ఎన్ని రకాల ప్రసారాలను మనం ప్రసారం చేయవచ్చు? 3, 4, 2, 5. 2 రకాల ప్రసారాలను మనం ప్రసారం చేయవచ్చు. అపెక్స్ అనేది ఒక బ్లాగ్, లింక్డ్ఇన్, ఫోరం, వెబ్ పేజీ. అపెక్స్ అనేది ఒక ఫోరం. క్రింది వానిలో చర్చా వేదిక. లింక్డ్ఇన్, వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ ప్లస్. క్రింది వానిలో ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ ప్లస్. వాట్సాప్. ట్విట్టర్లో పంపే మెసేజ్ల్లో గరిష్టంగా ఉండవలసిన అక్షరాలు 120, 130, 140, 150. గరిష్టంగా ఉండవలసిన అక్షరాలు 140. ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ పాఠాలను బోధించుటలో సరైన వరుస క్రమం. పాఠం, స్లైడ్, ప్రజెంటేషన్, క్లిప్ ఆర్ట్స్. పాఠం, క్లిప్ ఆర్ట్స్, ప్రజెంటేషన్, స్లైడ్. పాఠం, స్క్రిప్ట్, స్లైడ్, క్లిప్ ఆర్ట్స్, ప్రజెంటేషన్. పాఠం, ప్రజెంటేషన్, స్లైడ్, క్లిప్ ఆర్ట్స్. పాఠం, స్క్రిప్ట్, స్లైడ్, క్లిప్ ఆర్ట్స్, ప్రజెంటేషన్. MOOC యొక్క సరైన విస్తరణ రూపం. మాసివ్ ఆన్లైన్ ఓరియంటెడ్ కోర్సు, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కాలేజ్, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్, స్వయం ద్వారా భారత పౌరులకు అందించే కోర్సులు. IIT ఆన్లైన్ కోర్సెస్, IIM ఆన్లైన్ కోర్సెస్, IIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు. స్వయం ద్వారా భారత పౌరులకు అందించే కోర్సులు. IIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులు. కంప్యూటర్ పరిభాషలో కంప్యూటర్ వ్యవస్థని సమన్వయపరిచే ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్, హార్డ్వేర్, ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.